మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. 7 రోజుల్లో నోటీసులకు సమాధానం ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఈ నెల 14న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు సునీతారావు నిరసనకు దిగారు. మహేష్ కుమార్ గౌడ్ పై సునీతారావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో సునీతారావు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా నోటీసులు జారీ చేశారు. సునీతారావుపై పలువురు సీనియర్ నాయకులు ఫిర్యాదు చేశారు. మహేష్ కుమార్ గౌడ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సునీతారావుపై కూడా షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి సునీతారావుకు ఏదైతే ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు ఏదైతే షోకాజ్ నోటీసులు జారీ చేశారో, ఇటీవలే కాలంలో ఏదైతే సునీతారావు గాంధీ భవన్ లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు ఏదైతే నిరసన వ్యక్తం చేస్తూ అసలు కామెంట్స్ కూడా చేశారు. ఏదైతే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇంట్లో ఆ అక్కలకు చెల్లెళ్లకు ఏదైతే పదవులు ఇప్పించుకుంటున్నారు, కానీ పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వడం లేదని చెప్పి ఏదైతే కొంత మహిళలను వేసుకుంటూ ఏదైతే టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు ధర్నా చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయంపై పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. పిసిసి కూడా దీనిపై చాలా సీరియస్ అయ్యింది. ఎందుకంటే పార్టీలో పనిచేస్తూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినట్టే ఇది పిసిసి చీఫ్ ఛాంబర్ ముందు కూర్చోవడం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంబంధించి ఇప్పటికే కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఏదైతే విమర్శలు చేయడం కూడా ఏదైతే పార్టీ తప్పుపడుతుంది. ఎందుకంటే 2023లో ఏదైతే సునీతారావుకి కాంగ్రెస్ పార్టీ గోచామాల్ టికెట్ కూడా ఇచ్చింది. అలాగే మహిళా అధ్యక్షురాలుగా కూడా పార్టీ నియమించడం జరిగింది. సో పదవులు ఇచ్చుకుంటూనే వస్తున్నాం. ఇంకా ఏదైతే సునీతారావు చేసినటువంటి కామెంట్స్ పై అందుకే పార్టీ చాలా సీరియస్ అయింది. దీనిపై గోచామాల్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కూడా ఏదైతే సునీతారావు హఠావో గోచామాల్ బచావో అంటూ నినాదాలు చేశారు. అక్కడ కూడా ఏదైతే తన క్యాడర్ ఇబ్బంది పెడుతుందని చెప్పి కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అలాగే మహిళా కాంగ్రెస్ లో ఉన్న మహిళలు కూడా ఏదైతే సునీతారావు ప్రవర్తన పట్ల కావచ్చు, తీరుతో కూడా ఆమెకు విసిగిపోతున్నామని చెప్పి కూడా ఏదైతే పలువురు కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలోనే పిసిసి కావచ్చు, ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ కావచ్చు ఏదైతే సునీతారావు పై చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిసైడ్. సో ఇందులో బాగా షోకాజ్ నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. 7 రోజులలో రిప్లై ఇవ్వాలని చెప్పి కూడా ఈ షోకాజ్ లో పేర్కొనడం జరిగింది. మరి సునీతారావు ఎలాంటి రిప్లై ఇస్తారు, ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే సునీతారావు పై వెయిట్ పడుతుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అజీం.